ఎఫ్ఐ టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. ఒక్క అవకాశం ఇచ్చి తనను ఆశీర్వదిస్తే రాయదుర్గం అభివృద్ధి ఏంటో చేసి చూపుతానన్న భారత చైతన్య యువజన పార్టీ రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాప్ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం మండల పరిధిలోని వడ్రనూర్ దేవరెడ్లపల్లి గ్రామంలో ఎన్నికల విస్తృత ప్రచారాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. అంతకన్నా ముందు వడ్రనూర్ గ్రామంలో అతి ప్రసిద్ధి చెందిన అప్పులాపురం ఆంజనేయుడిని దర్శించుకొని ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీవై పార్టీని రైతన్నలు ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న నీటి డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తామన్నారు. రైతన్నల పాలధరలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. నేను మీ పల్లెపల్లి బిడ్డనని, ఏ క్షణంలోనైనా దగ్గరుండి మాట్లాడే వ్యక్తినని, నేను వలస పక్షి కాదని మీ స్థానికున్నే అంటూ ప్రజలతో ఆప్యాయంగా పలకరించారు. టీడీపీ వైసీపీ కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడకపోవడం దుర్మార్గమన్నారు. వడ్రనూరులో బ్యాడిగిలో జరిగిన ఘటనలో వడ్రనూరు రైతులను అకారణంగా జైల్లో పెట్టారని, వాళ్ళను విడుదల చేయడంలో కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. ఏ నాయకుడు కూడా వచ్చిన పాపాన పోలేదన్నారు. దేవరెడ్లపల్లిలో పలువురు యువకులు పెద్దలు పార్టీలో చేరడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రైతు గుర్తుకు ఓటు వేయడంతో రైతన్నల నాయకుడిని గెలిపించిన వారవుతారన్నారు. 77 ఏళ్లగా రైతులను అనేక పార్టీలు మోసం చేస్తూనే వస్తున్నాయని ఆయన విమర్శించడం జరిగింది. బీసీవై పార్టీగా తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని ఆయన ప్రజలను విజ్ఞప్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీవై నాయకులు హనుమంత్ యాదవ్, రాజు, గోపి, యశ్వంత్, గోవిందరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవం ఇస్తారు. ఏంటంటే మా నాయన కనుక ఇప్పుడు లాగా కమిషన్ తీసుకుంటే నేను బంగారు కారులో తిరిగి వచ్చాను. ఆయన ప్రజాసేవ కావాలనుకున్నాడు. మేము అంతే, ప్రజాసేవ చేస్తే చాలు, కమిషన్ అవసరం లేదు అనుకున్నాడు. అది గుర్తుపెట్టుకోండి కదా, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం, మన గుర్తు ఇది. రైతులు రైతు గుర్తు వేయండి. వస్తాం కదా, వస్తాం. ఆవు పాల ఓకే. ఎంత లీటర్ ఎంత ఇస్తారగా? అంటే క్వాలిటీని బట్టి రేటా, ఫ్యాట్ని బట్టి రేట్ ఎంతనా? ఈసారి పని చేయండి. నేను చాలా ఊర్లు ఉండడం వల్ల మీ ఊరికి వచ్చినాను, వచ్చినాను. బ్యాడ్గిలో అనవసరంగా రైతుల్ని అరెస్ట్ చేసినారు. ఒక్కరన్నా వచ్చి పలకరించిన వాళ్ళు, ఒక ఎమ్మెల్యే వచ్చినా, ఒక ఎంపీ వచ్చినా, ఒక మినిస్టర్ వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, నేను పోరాడినాను వాళ్ళ కోసం. నేను పోలీసులతో మాట్లాడినాను. అనవసరంగా ఎవిడెన్స్ లేకుండా ఎవరిని అరెస్ట్ చేసి కిడిసొద్దండి అని నేను పోలీసులతో మాట్లాడాను. ఎవరైనా మాట్లాడరా? ఎవరెవరు మాట్లాడలేదు. దానికైనా గుర్తుపెట్టుకోండి, రైతు గుర్తు. ఓకేనా? అందరికి చెప్పండి. అన్ని రకాలుగా ఏమేమి రకంగా మోసం చేయాలి అన్ని రకాలు మోసం చేస్తున్నారు ప్రభుత్వాలు. మనము ఏమైపోయినామంటే ఎద్దులకి అదే గుర్రంకి ఇట్లా కడతారు చూడు, ఇట్లా కట్టిస్తున్నారు. ఒక దిక్కు టీడీపీ, ఇంకొక దిక్కు వైఎస్ఆర్. ఏమి కనిపించకుండా కట్టిస్తున్నారు. ఇది ఎప్పుడు మనం చీరలు తీస్తామో ఆవిడ మీకు కనిపించేది బీసీవై పార్టీ రైతు గుర్తు. అది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఎమ్మెల్యే, ఈసారి 2 ఉంటాయి కదా, ఎమ్మెల్యే ఎంపీ అని ఉంటుంది. ఎమ్మెల్యేది యాది అని అడిగి మరి ఎమ్మెల్యేదా ఉండేది రైతు గుర్తు కనిపిస్తే నొక్కండి. అప్పుడు జనం అందరికి గుర్తొస్తారు. అన్న నువ్వు ఒకటే వింటున్నావు, నువ్వు ఒకటే 100 మందికి చెప్పాలి సార్ అన్న విషయం. 100 మందికి చెప్పాలి ఈ విషయం. ఎలాంటే నేను ఇప్పుడు చెప్పింది కరెక్టే కదా? కరెక్టే. టీడీపీ ఇట్లా కళ్ళు మూసేసింది, వైఎస్ఆర్ అది కళ్ళు మూసింది. వేస్తే టీడీపీకే లేకపోతే వైఎస్ఆర్కే అని వాళ్ళు ఏం చేసినా 77 ఏళ్ళ నుంచి. మధ్యలో ఒకటి కాంగ్రెస్ ఉండే, తల మీద చేయి పెట్టి మళ్ళీ భస్మాసుర అస్తం చేసింది. ఆంధ్ర మొత్తం గబ్బలే పెడిస్తుంది. అది గుర్తు. ఇది రైతు గుర్తు మంది రైతుల పార్టీ బీసీవై పార్టీ. రైతుల కోసం పోరాడుతున్నాము. సరేనా? ఈయన రైతుల కోసం ఒక పార్టీ పెట్టినాడు, భారత చైతన్య యువజన పార్టీ అని. రామచంద్ర యాదవ్ సార్ పెట్టినారు ఇది పార్టీ. సరేనా? 33,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇప్పించినాడు ఈయన రామచంద్ర యాదవ్ సార్. బీసీవై పార్టీ వర్ధిల్లాలి, బీసీవై పార్టీ వర్ధిల్లాలి. జై రైతు, జై రైతు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. జై రైతు, జై రైతు. ఈరోజు రైతు గుర్తు కోసము, రైతుల కోసం పోరాడే అన్నా రైతు గుర్తు
ఊళ్ళో అందరికీ చెప్పండి. భారత చైతన్య యువజన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత దేవరెడ్డిపల్లికి రావడం జరిగింది. దేవరెడ్డిపల్లి గ్రామంలో చాలామంది రైతులు, మీరు ఫస్ట్ నుంచి రైతుల కోసం పోరాడుతున్నారు, మీకు రైతు గుర్తు వచ్చింది, మాకు చాలా సంతోషము. రైతుల పార్టీ అయిన బీసీవై తరఫున మీరు నిలబడడం మాకు చాలా సంతోషము. మేము మీకు మద్దతు తెలుపుతాము. మాకు ప్రాజెక్టులు వచ్చేటట్లు చెయ్యి, మా ఊరికి నీళ్ళు వచ్చేటట్లు చెయ్యి, మా ఊర్లో సమస్యలు తీర్చు అని చెప్పి వాళ్ళు ఈ పొద్దు నాకు చెప్తున్నారు. రైతులందరి మద్దతుతో బీసీవై పార్టీ ఖచ్చితంగా రాయదుర్గంలో జెండా ఎగరేస్తామని చెప్పి ఈ మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఏమైతే రాయదుర్గం రైతు రక్షణ వేదిక అనే విషయంలో రాయదుర్గం రైతు రక్షణ వేదిక అనే ఒక ఆర్గనైజేషన్ నేను ఏర్పాటు చేసుకొని ఆర్గనైజేషన్ ద్వారా నేను ప్రతి పల్లె తిరిగినప్పుడు చాలామంది రైతులు నియోజకవర్గంలో రైతులు వస్తున్న సమస్యల గురించి వివరించి చెప్పినారు. ఆ సమస్యలన్నీ నేను విన్నాను. వాళ్ళ సమస్యలు తీర్చే కోసం వాళ్ళతోనే నేను ఉంటాను. మే 13 ఎలక్షన్స్ తర్వాత కూడా రైతు సమస్యల కోసం పోరాడేకి నాకు బలం ఇచ్చే కోసము రైతు గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నాను. సమయాభావం వల్ల మీ అందరినీ ఇంటింటికి రీచ్ కాకపోయినా నన్ను మీ బిడ్డగా, మీ రైతు బిడ్డగా, లోకల్ లీడర్ నేను, పల్లె బిడ్డను నేను, రైతు బిడ్డను నేను, నన్ను ఆశీర్వదించండి, రైతు గుర్తుకు ఓటేయండి అని చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవరెడ్డిపల్లి గ్రామంలో మన పార్టీకి మద్దతు తెలుపుతూ రైతన్నలు ఈరోజు పార్టీలో జాయిన్ అవడము చాలా సంతోషకరమైన విషయము. వారందరికీ బీసీవై పార్టీలోకి స్వాగతం తెలుపుతున్నాము. మీ అందరూ రైతు గుర్తుని జనాల్లోకి తీసుకెళ్ళండి. మీ ఊర్లో ప్రతి రైతుకి చెప్పండి. రైతుల కోసం పోరాడే నాయకుడు ఇప్పుడు వచ్చినాడు, గౌని ప్రతాప్ రెడ్డి మన నాయకుడు. మనం రైతు గుర్తుకు ఓటేద్దాము, రైతుల సమస్యలన్నీ తీర్చుకుందామని చెప్పి జనాలందరికీ తెలియజేయాలని చెప్పి మీ అందరికీ ప్రార్థిస్తున్నాను.